మదర్స్ డే శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఈ రిలేషన్షిప్స్ని ఫ్యామిలీస్ని ఎక్కువగా బాండ్ చేసి హోల్డ్ చేసేది కూడా ఇంట్లో ఉండేటువంటి అమ్మలే. ట్రూ. చాలా మంది ఆడవాళ్ళు రెగ్యులర్గా చెప్పే మాట ఏంటంటే నేను ఇంట్లో ఉంటాను ఏమీ చెయ్యను. దయచేసి చెప్పకండి నేను ఇంట్లో ఉంటా చాలా చేస్తాను అని మీరు చెప్పాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తారు, ఇంటిల్లిపాదికి హెల్త్ మేనేజ్మెంట్ చేస్తారు, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చేస్తారు, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేస్తారు, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేస్తారు. ఇన్ని చేస్తే ఎంత జీతం వస్తుందో తెలుసా? అవన్నీ చేస్తూ నేను ఏమీ చెయ్యట్లేదు అనేటువంటి అమ్మలు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. టిప్ యూ వాంట్ టు గివ్ టు అ మదర్? మనము యాక్టివ్గా ఉండి ఐ కెన్ డూ ఇట్ అని మనకి 100% కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా అలా దూసుకెళ్ళిపోతాం అంతే. సూపర్. పిల్లల్ని పట్టించుకోవాలి అని తల్లిదండ్రులు ఎంత ఆలోచిస్తారో తల్లిదండ్రులని కూడా మనం కూడా పట్టించుకోవాలి. అండ్ యాజ్ ఎవ్రీబడి నో దట్ ఐ డోంట్ హ్యావ్ చిల్డ్రన్, మై వరల్డ్ రివాల్వ్స్ అరౌండ్ మై మదర్, ఫాదర్ అండ్ మై హస్బెండ్. సో వాళ్ళతోనే నాకు సరిపోతుంది. మన చిన్నప్పుడు అసలు వాళ్ళు ఎలా చూసారు? ఇప్పుడు పవర్ పోయింది అంటే ఏసీ లేకపోతే ఉండట్లేదు పిల్లలు. పవర్ పోయినప్పుడు వాళ్ళు మనల్ని ఎలా పడుకోబెట్టేవారు, అసలు ఎలా స్కూల్ దగ్గర డ్రాప్ చేసేవారు, ఎలా ఉండేవారు, ఇవన్నీ తలుచుకుంటుంటే చాలా అసలు అంటే వాళ్ళదే చాలా కష్టం. మనము చాలా హ్యాపీగానే ఉన్నాము అని అనిపిస్తూ ఉంటుంది.